హలో ఫ్రెండ్స్. నిన్నైతే నలుగురిలో ఎవరైనా ఒకళ్ళని చీఫ్‌గా ఎంచుకోండి అనేసి బిగ్ బాస్ చెప్పారు. మిగతా వాళ్ళు చీఫ్స్ ఉన్నారు కదా! నిఖిల్ అలాగే నైనిక గారు. సో, వాళ్ళు ఎంచుకున్నారు. కొంతమంది గూడా యష్మిక పేరే చెప్పారు. సో, యష్మికని ఎంచుకున్నారు. అయితే ఇక్కడ సోనియాకి అదే ప్రాబ్లమ్ అయిపోయింది. నబీల్ కూడా అంతే పనులు చేశాడు. సో, యష్మిక గూడా అవే పనులు చేసింది. సో, తను గూడా అలాగే మాట్లాడుతుంది. ఈమె గు ఆహ్, ఆయన గూడా అలాగే మాట్లాడారు. యష్మికనే ఎందుకు అనేసి చాలా వాద వివాదాలైతే జరుగుతాయి. అయితే నిఖిల్ గారొచ్చేసి కొంతమంది యష్మిక అనుకుంటున్నారు. కొంతమంది అక్క అనుకుంటున్నారు. కొంతమందయితే నబీల్ సో, యష్మికని సెలెక్ట్ చేశాము అంటుంది. సో, కొంతమంది ఎవరు చెప్పారు చెప్పండి అనేసి అంటుంది అడుగుతుంది తను. అక్కడున్న వాళ్ళే నలుగురు కంటెస్టెంట్‌లో ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. ఇంకా ముగ్గురికి వాళ్ళు కావాలనేసి ఉంటుంది కదా చీఫు. ఇంకా తనకి అలాగే సీతకి యష్మికని చేయాలని లేదు చీఫ్‌ని. సో, ఇంకా ఎవరు అనేసి అడగడానికి గూడా లేదక్కడ. ఇంకా వాళ్ళు చీఫ్స్ చెప్పారు గాబట్టి ఇంక ఒప్పుకొని తీరాలి. సో, తనైతే చాలా చెయ్యాలి. తనే ఎందుకనేసి క్వెషన్ అడగాలి. అడగకుండా అయితే ఉండగూడదు. కానీ కొంచెం ఎక్కువగా అడిగింది అనేసి అనిపిచ్చింది. మేబీ ఎక్కువగా అటెన్షన్ ఇవ్వడానికి అలా ఏమైనా చెప్తుందేమో తెలీదు మరి. అలాగే విష్ణుప్రియ గూడా చెప్తుంది. సో, ఇది చీఫ్ డిసిషన్ కదా! వదిలేసేయి. వి హావ్ టు రెస్పెక్ట్ దేర్ డిసిషన్ కదా! అనేసి. సో, అక్కడికి వదిలేయాల్సింది. కానీ తను చెప్పిందే చెప్తా ఉంది. తినే ఎందుకు, ఆయన ఎందుకు కాదు అనేసి. అలాగే సీత గూడా అంటుంది. సో, చీఫ్ డిసిషన్ అని చెప్తున్నారు కదా! వదిలేయి అనేసి. సో, అప్పుడు అది కరెక్టే అనేసి అంటుంది. అదే మాట ముందే అనింటే సరిపోయేది కదా! మేబీ తను ఎక్కువ అటెన్షన్ కోసం అలా వాదోవేదాలు చేస్తుందేమో అనిపిస్తుంది. తర్వాత ప్రేరణ ఒక్కసారి బిగ్ బాస్ మీకు టాస్క్ ఇచ్చారు. మీరు విన్ అయ్యారు. చీఫ్ అయ్యారు. మీరు ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వదిలేయండి అనేసి అంటుందో. మేబీ ఆ మాట పెట్టుకునేమో తెలీదు. నామినేషన్‌లో నామినేట్ అయితే చేస్తుంది సోనియా గారు. అయితే ఇక్కడ నిఖిల్ గారైతే చాలా బాగా వ్యవహరిస్తున్నారు. తను చీఫ్‌కి హెడ్‌గా కాకుండా నేనే చీఫ్ అన్నట్టు, నా మాటే వినాలన్నట్టు ఉండట్లేదు. అలాగే వేరే వాళ్ళ మాటని తీసి గూడా వేయట్లేదు. వాళ్ళది గూడా కన్సిడర్ చేస్తున్నారు. కోపం గూడా ఎక్కువగా తెచ్చుకోవట్లేదు. చాలా బాగా లీడ్ చేస్తున్నారు చీఫ్‌గా. హౌస్ రెస్పాన్సిబిలిటీ గూడా చాలా బాగా తీసుకుంటున్నారు. ఈయనైతే ఎక్కువ కోపంగాను లేదు, ఎక్కువ యాటిట్యూడ్ లేదు. బానే ఆడుతున్నారు ఈయన. తర్వాత వచ్చేసి సీత బేబక్క గారిని అడుగుతుందంట. ఒక ఆమ్లెట్ ఏసుకుంటాను. ఎగ్ ఉంది గదా! వాటిది అనేసి. సో, తను చెప్తుందంట, లేదు. కుకింగ్ అందరికీ ఒకేసారి చేస్తాం. అప్పుడే చేసుకోవాలి. తర్వాత ఇండివిడ్యువల్‌గా పోయి చేసుకునేలాగా లేదు. అందరికీ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే చేసుకోవాలి అనేసి చెప్పిందంట. సో, దాన్నే వచ్చేసి విష్ణుప్రియతో అలాగే నబీల్ గారితో చెప్తా ఉంటుంది. అది అలా నబీల్ గారు గూడా అన్నారు, నాది గూడా ఒక గుడ్డుంది. నేను కూడా వేసుకోవాలి అనేసి. అది మేబీ అక్కడ చెప్పకుండా ఇద్దరు పోయి చేసుకుంటాము. మేము చేసుకున్నది ఏమైనా చేసుకొని అలాగే బాగా క్లీన్ చేసేసి వస్తాము. ఎవరైతే వెళ్లి చేసుకుంటారో అంటే అందరి ఆకలి ఒకేలాగా ఉండదు గదా! ఒక్ అది పప్పు గూడా కారమయిందంట. ఈ డిస్కషన్ అయితే ఈ డైనింగ్ టేబుల్ దగ్గర జరుగుతా ఉంటుంది. పప్పు నచ్చిందా అనేసి అడుగుతా ఉంటారు బేబక్క. బావుందనేసి అంటాం. అలాగే నాగమణికంట, కొంచెం కారం ఉంది అక్క. నిన్ననే కుక్కర్ దీంట్లో ఒక ఇష్యూ అయితే అయింది గదా! అలా కాకుండా నెక్స్ట్ టైమ్ కారం వేయకండి ఇలాగా. ఇది కూడా పాయింట్ తీసే అవకాశం ఉంది అనేసి చెప్తారు. సో, అది కూడా నిజమే. అయితే కారం వేయమనేసి నిఖిల్ గారు చెప్పారంట. సో, కారం ఉంది పప్పు అనేసి సీత అడిగిందంట, ఒక ఆమ్లెట్ ఏసుకుంటాను అనేసి. అయితే ఇండివిడ్యువల్‌గా లేదు కుకింగ్ చేయడం అనేసి అన్నారంట. నబీల్ అప్పుడు చెప్తాడు, నాది ఉంది గుడ్డు, నేను వేసుకుంటాను. పప్పు కారం ఉంది కదా! అనేసి తనైతే పోయి అడుగుతాడు మళ్ళా బేబక్క దగ్గర పోయి. ఇలా వేసుకుంటానక్క అంటే అప్పుడు గూడా అదే చెప్తుంది. ఇండివిడ్యువల్ కుకింగ్ లేదు. అందరికీ కుకింగ్ చేసేటప్పుడే చేసుకోవాలి అనేసి. ఇది నిన్న కుక్కర్ ఇష్యూ అయింది గదా! సో, నిన్న సోనియా అలా అనింది గాబట్టి ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంటి మా ఆకలి మీద అనేసి కొంచెం ఈరోజు స్ట్రిక్ట్‌గా మారాను. అంటే కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండాల్సొచ్చింది. ఇండివిడ్యువల్‌గా కుకింగ్ కాకుండా అందరికీ చేసినప్పుడే చేసుకోవాలి. అంటే మామూలుగా క్లీన్‌గా ఉండదు. ఒక్కొక్కళ్ళే చేసుకుని అలానే వచ్చేస్తారు. అక్కడ క్లీన్‌నెస్ ఉండదు అనేసి ఆ విధంగా చెప్తుంది. అయితే ఇలా చెప్పకుండా వెళ్ళినప్పుడు అందరి ఆకలి ఒకేలాగా ఉండదు గదా! ఇప్పుడు పప్పు, కారం ఉంటే ఇక తినలేని వాళ్ళు వేరే ఏదైనా చేసుకోవాలనుకుంటారు గదా! గుడ్డుతో గానీ, దేనితో అయినా గానీ ఉన్న రేషన్‌తోనే, వేరే ఎక్స్‌ట్రాతో కాదు. సో, అప్పుడు వాళ్ళు ఇలా కూడా చెప్పిండొచ్చు. పోయి చేసుకొని అక్కడంతా క్లీన్ చేసుకొని,
అలాగే మీరు ఏదైతే చేసింటారో దాన్ని క్లీన్ చేసి తర్వాత రండి. వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు ఒకవేళ క్లీన్ చేసిండకపోతే ఇంతకుముందు ఎవరైతే చేశారో వాళ్ళని క్లీన్ చేయమని చెప్పండి అనేసి చెప్పుండొచ్చు. లైవ్‌లో అయితే ఈ డిస్కషన్ చాలా సేపు జరుగుతుంది. సో, ఇలా చెప్పి ఉండొచ్చు. ఎవరైతే వెళ్లి చేసుకుంటారో వాళ్ళు క్లీన్ చేసి రండి అనేసి లాస్ట్‌కి అదే డిసిషన్ ఫైనల్ అవుతుంది. చే లాస్ట్‌లో చేసుకొని అలాగే క్లీన్ చేసి రండి. మిగతా వాళ్ళు పోయినప్పుడు ఏదైనా డర్టీగా ఉంటే ఇంతకుముందు ఎవరు చేశారో వాళ్ళతోనే క్లీన్ చేయించమనేసి చెప్తారు. సో, ఇది ముందుగానే చెప్పి ఉంటే బావుండేది. సో, ఈ సీత వాళ్ళ దగ్గర పోయి చెప్పకుండా తను అలాగే నబీల్ గారు పోయి ఇద్దరం చేసుకుంటాము. ఇలా అనేసి చెప్పి ఉంటే బావుండేది. యెస్. అలా చెప్పినందుకు ఇండివిడ్యువల్‌గా కుకింగ్ లేదు అనేసి చెప్పినందుకు భాషా గారు నామినేట్ కూడా చేస్తారు బేబక్క గారిని. స్ట్రిక్ట్‌గా ఉండాలి. అయితే నిన్న తనకు కావాలని చేసింది కాదు కుక్కర్‌ది. కుక్కర్ గురించి కొత్తగా వెళ్లారు. ఎవరికీ తెలీదు కదా! మేము ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్తేనే వాళ్ళు కుక్కర్ ఎలాగో దాన్ని ఎలా చేయాలో అనేది మాకు కూడా తెలీదు. అయితే దాన్ని అలా అన్నారు అనేసి ఈరోజు ఇండివిడ్యువల్ కుకింగ్ లేదు. మేము చేసినప్పుడే తినాలి. అది బాగున్నా బాలేకపోయినా తినాలి అనేసి చెప్పడం కరెక్ట్ కాదు. సో, అలా కాకుండా ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు క్లీన్ చేసేసి రావాలి అని చెప్పి ఉంటే బావుండేది. అలాగే తర్వాత గార్డెన్ ఏరియాలో నిఖిల్ గారు, అలాగే యష్మిక గారు కుకింగ్ టీమ్‌నైతే స్వాప్ చేయాలి వేరే వాళ్ళతో అనేసి అనుకుంటారు. చాలా ఆల్మోస్ట్ అందరూ సేమే. కాకపోతే సీతని మాత్రం వద్దు అనుకుంటారు. అంటే మెయిన్ కుక్ బేబక్క గారు ఉన్నారు కదా! తనతోనే అందరూ కంఫర్ట్‌గా ఉన్నారు. వద్దు అనేసి అంటారు. సో, తనైతే డిఫైన్ చేసుకుంటుంది నేనెందుకు వద్దు అనేసి. వీళ్ళు కొత్త వాళ్ళని నాగమణి కంట, అలాగే నబీల్ గారిని కుకింగ్‌లోకి అలాగే పృథ్వీరాజ్ గారిని కుకింగ్‌లోకి వేస్తారు. నేనెందుకు వద్దు నన్నే స్వాప్ చేయొచ్చు కదా అనేసి డిఫైన్ చేసుకుంటుంది. అది కరెక్టే, వద్దు అనగానే ఊరికే ఉండకూడదు కదా! సో, నిఖిల్ గారు అంటారు మెయిన్ కుక్‌గా బేబక్క ఒక్కళ్ళు ఉంటే చాలు, నాకు ఇద్దరు అవసరం లేదనిపించింది అనేసి అంటుంది. అలాగే ఇంకొక మాట మీరు బాగా చేయలేదనేసి నిన్ను తీసేయట్లేదు అనేసి నిఖిల్ గారు అంటారు. బాగా చేయట్లేదంటే నేనే ఉంటాను కదా! ఇంకా వేరే వాళ్ళతో నన్నే స్వాప్ చేయొచ్చు కదా అనేసి క్వెషన్ చేస్తుంది. యూ ఆర్ టూ గుడ్ అనేసి అంటుంది యష్మిక గారు. అది కొంచెం సర్కాస్టిక్‌గా అనిపించింది. ఇది చాలా నువ్వు బానే చేస్తున్నావు, కానీ ఒక్కళ్ళే చాలు కుకింగ్‌కి అని మేము చెప్తున్నాము అనేసి అలా కూడా చెప్పి ఉండొచ్చు. ఇంకొకసారి నీ నీవు చేయట్లేదు అని చెప్పట్లేదు. అలా అని వేరేది నువ్వే చేయాలి అనేసి కూడా చెప్పట్లేదు అనేసి యష్మిక అంటుంది. అప్పుడు సోనియా వచ్చేసి, "ఓహ్! అలా క్వెషన్ చేయొచ్చా చీఫ్ గారిని" అనేసి చాలా సర్కాస్టిక్‌గా అంటది. అది ఎందుకలా అనిందో, వాళ్ళు చీఫ్ అయ్యారనేసి ఈమెకు అలా అన్ని దాంట్లో అలా సర్కాస్టిక్‌గా మాట్లాడుతుందో ఏమో, చాలా సర్కాస్టిక్‌గా అనింది. అలా మాట్లాడొచ్చా ఎదురు అనేసి. అంటే నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా రేషన్‌తో అనేసి కూడా అడిగింది. లేదు లేదు నాకు ఓకే అనేసి దాన్ని కూడా సర్కాస్టిక్‌గానే అంటుంది. అయితే నిఖిల్ గారు ఇలా గూడా చెప్పి ఉండొచ్చు. అందరికీ అన్ని దాంట్లో ఛాన్స్ ఇవ్వాలి కదా! తర్వాత వీళ్ళు చీఫ్‌గా ఉన్నప్పుడు మనకు ఛాన్స్ ఇవ్వలేదు. ఒక్క దాంట్లోనే ఉంచారు అనేసి అనకూడదు కదా! అందరికీ ఒక్క ఛాన్స్ కిచెన్‌లో అయినా, హౌస్ చూసుకోవడం, బాత్రూమ్‌లో అయినా ఎవరికి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉందో అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వాలి గదా అనేసి చెప్పి ఉండొచ్చు. సో, నిఖిల్ గారు అయితే చాలా కన్విన్సింగ్‌గానే మాట్లాడారు. నువ్వు చీఫ్ అనేసి నువ్వు ఇదే చెయ్యి అనేసి ఆర్డర్ అయితే వేయలేదు ఆయన. ఇంకొక అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, 'పృథ్వీరాజ్' గారు, అలాగే 'ఆదిత్య ఓం' గారు చాలా కన్వర్జేషన్ తక్కువ చేస్తున్నారు. అలాగే గేమ్స్‌లో గానీ, ఏదైనా ఎవరితో అయినా మాట్లాడడం గానీ, కొంచెం ఎందుకో యాక్టివిటీ తక్కువగా అనిపిచ్చింది. మేబీ వీకెండ్‌లో 'నాగార్జున' గారు అడిగే అవకాశం ఉంది. చిల్ అవ్వడానికి వచ్చావా అనేసి కూడా అడిగే అవకాశం ఉంది 'పృథ్వీరాజ్' గారిని. కొంచెం వీళ్ళ యాక్టివిటీ తక్కువ అనిపిచ్చింది నాకైతే. 'ఆదిత్య ఓం' గారికి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది. కాకపోతే మరీ ఏమీ రాదన్నంత ఏం కాదు. కొంచెం ఎందుకో తక్కువగా మాట్లాడుతున్నారు అనేసి నాకనిపిచ్చింది. ఆ తర్వాత అయితే నామినేషన్ ప్రక్రియ ఆరంభమవుతుంది. సో, ముగ్గురు చీఫ్ గారికి 3 హారాలను ఇచ్చేసి, దానికున్న పవర్‌ని అలానే విలువను కాపాడుకొని, అలాగే ఆ గద్దుకు మీద కూర్చోండి అనేసి కూర్చోబెడతారు. మామూలుగా అన్ని సీజన్‌లో ఇది లాస్ట్‌లో చేస్తారు ఇలాంటి సెటప్ అంతాను. కానీ ఇప్పుడు స్టార్టింగ్‌లోనే చేశారు. కొంతమందికి జలస్ అవ్వచ్చు మేబీ దీన్ని చూసి, వాళ్ళు అక్కడ కూర్చున్నారే అనేసి. సో, ఇప్పుడైతే ఫస్ట్ చెప్తారు ఎలా నామినేట్ చేయాలి బిగ్ బాస్ అనేసి. సో, ఈ ప్రక్రియ వచ్చేసి అక్కడ ఒక రాయి పెట్టున్నారు. ఎవరినైతే నామినేషన్ చేయాలనుకున్నారో వాళ్ళ ఫోటో ఆ రాయి మీదే అతికించాలి.
సో, ఈళ్ళిద్దరిలో ఎవరినైతే సేవ్ చేయాలి అనుకుంటున్నారో చీఫ్సు, ముందుగా వచ్చేసి కత్తిని పట్టుకోవాలి. సో, వాళ్ళు ఎవరిని అయితే సేవ్ చేయాలి, ఎందుకు సేవ్ చేయాలి అనేసి చెప్పాల్సి ఉంటుంది. ఇదైతే చెప్తారు బిగ్ బాసు. సో, ఫస్ట్‌గా వచ్చేసి సోనియా గారిని పిలుస్తారు. సో, తను స్టార్ట్ చేసింది బేబక్కను అలాగే ప్రేరణ గారిని అయితే ఆ ఫోటోలనైతే అతికిస్తుంది రాయికి. సో, ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది ఎందుకు అనేసి. మీరైతే ఎంటర్‌టైన్‌మెంట్ వైస్‌గా చాలా గుడ్ వైబ్స్ ఉన్నాయి. మీ ఎనర్జీ వైస్‌గా చాలా మంచిగా అనిపిస్తుంది నాకి అనేసి చెప్తారు. సో, తర్వాత ఇంకొక మెయిన్ రీజన్ చెప్తారు. సో, మీరు నిన్న చాలా ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు అనేసి అంటుంది. ఇది కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ అనేది కొంచెం పెద్ద వర్డే అవుతుంది. ఎందుకంటే కుక్కర్ గురించే తను చెప్పింది. మీరు అందరూ మిమ్మల్ని యాహ్! ఎక్స్‌పీరియన్స్ వైస్‌గా మిమ్మల్నే కావాలి అనేసి అందరూ అన్నారు. మీరే ఉండాలి కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో. నిఖిల్ గూడా ఉన్నాను అన్నారు. కాకపోతే అందరూ బేబక్క అనేసరికి అందరూ మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. కానీ మీ ఆల్రెడీ 2 రోజుల నుంచి ఫుడ్ కోసం కొట్టుకుంటున్నారు. కాకపోతే మీరు నెగ్లిజెన్సీతో, ఇర్రెస్పాన్సిబుల్‌తో కుక్కర్ సరిలేదు అనేసి తొందరగా వండలేదు. ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు అనింది. తర్వాత అయితే అందరూ మేమే సెలెక్ట్ చేసాము బేబక్క అనేసి. ఎక్స్‌పీరియన్స్ వైస్‌గా బాగా ఉంటుంది. అయితే ఫస్ట్‌గా సోనియా గారైతే బేబక్కను అలాగే ప్రేరణ గారి ఫోటోని అతికిస్తారు రాయికి. సో, ఇప్పుడు తను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది ఎందుకనేసి. మీరు ఎంటర్‌టైన్‌మెంట్ వైస్‌గా, ఎనర్జీ వైస్‌గా చాలా బాగా నచ్చిందక్క నాకు. అయితే మీరు నిన్న చాలా ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు అనేసి స్టార్టింగే ఈ వర్డ్ యూజ్ చేసిందే తను. ఇర్రెస్ మా అందరూ కుకింగ్ ఎవరు అంటే నిఖిల్ నేను చేస్తానన్నారు. కాకపోతే అందరూ ఎక్స్‌పీరియన్స్ వైస్‌గా బేబక్క అనేసరికి సో, మీకు అప్పజెప్పారు. సో, అప్పటికే 2 రోజుల నుంచి ఆకలితో కొట్టుకుంటున్నారు అందరూ. కానీ మీరు ఇర్రెస్పాన్సిబుల్‌తో కుక్కర్ బాలేదు అనేసి వెంటనే వండకుండా ఎప్పుడైనా చేస్తే చేయొచ్చులే అనేసి కొంచెం నెగ్లిజెన్సీగా ఉన్నారు. నాకు నచ్చలేదది. నేనేదో క్యాజువల్‌గా అన్నాను ఇర్రెస్పాన్సిబుల్ అని. మీరు దాన్నే నిఖిల్ చూసి పోక్ చేస్తూ ఏంటి అనేసి అడిగారు. తను ఇర్రెస్పాన్సిబుల్ అనేదే కొంచెం పెద్ద వర్డ్‌లాగా అనిపిచ్చింది. దాంట్లో క్యాజువల్‌గా అనేసి అంటా ఉంది అమ్మాయి. ఇక్కడ ఇంకొకటేంటంటే ఇంకా వచ్చి 1 డేనే అయింది. చెప్పిన వెంటనే అంత రెస్పాన్సిబుల్‌గా చేయాలి. అంత ఏది కొంచెం కూడా రాంగ్ లేకుండా, కొంచెం కూడా తప్పు లేకుండా కరెక్ట్‌గా చేసి పెట్టాలంటే ఎవరికీ అవ్వదు. ఎవరికీ అంత తెలీదు గదా! అది కుక్కరు ఇంకా వేరే వాళ్ళ ఇంటికి పోతేనే ఎలా ఏమో ఇది కొత్తగా ఉంది అనేసి అనిపిస్తుంది. తను చెప్తా ఉంది కుక్కర్ సరిగ్గా లేదనేసి. ఇంకొక విషయం ఏంటంటే తిన మాత్రమే వాయిస్ రైజ్ చేస్తా ఉంది కుక్కర్ గురించి. మిగతా వాళ్ళు ఎవరు వాయిస్ రైజ్ చేయట్లేదు. కొంచెం చాలా తినే చెప్తా ఉంది మీరు ఆకలితో కొట్టుకుంటున్నారు, రెస్పాన్సిబుల్‌గా చేయలేదు, మీరు ఇర్రెస్పాన్సిబుల్ అనేసి నేను క్యాజువల్‌గా అన్నాను అంటా ఉంది. బేబక్క కూడా ఎక్కువగా ఏమి రియాక్ట్ అవ్వలేదు. తనే ఎక్కువగా రియాక్ట్ అయితా ఉంది అనేసి నాకనిపిచ్చింది. తర్వాత బేబక్క గారు డిఫైన్ చేసుకుంటారు. మీరందరూ చెప్తేనే కదా, రిక్వెస్ట్ చేసుకుంటేనే కదా నేను చేస్తాను అని చెప్పింది అనేసి. తనే ఇంతకుముందు అన్నింది సోనియా గారు. అందరూ బేబక్క అనేసి మీకు చెప్పారు అనేసి. సో, ఇప్పుడు ఎవరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయలేదు. ఒపీనియన్ అడిగామంతే అనేసి ఇప్పుడు అంటా ఉంది. సో, తను రిక్వెస్ట్ అంటే మామూలుగా అడిగారు కదా! అందుకని నేను చేస్తానని ఒప్పుకుంటాను. కుక్కర్ కొంచెం టెక్నికల్‌గా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నేనేం చేయలేను కదా అనేసి తను డిఫైన్ చేసుకుంటా ఉంటుంది. సో, మధ్యలో మాట్లాడుతా ఉంటారు సోనియా గారు. సో, అప్పుడైతే నిఖిల్ గారు లెట్ హర్ టాక్ అనేసి చెప్తారు. మిమ్మల్ని జడ్జెస్‌గా ఏం కూర్చోబెట్టలేదు ఇక్కడ. చీఫ్‌గా మీరు ఏదైనా మీకు అవసరమైంది చేయాల్సొచ్చినప్పుడు మీరు చేయండి. ఇంటర్ఫియర్ అవ్వద్దండి మన మధ్యలో అనేసి అంటుంది. కానీ ఇంతకుముందు చీఫ్‌గా చీ ఆహ్, ద్య ఆహ్, యష్మిక గారిని ఎంచుకున్నప్పుడు తిను ఇంటర్ఫియర్ అయింది కదా! చాలా సేపు వాదవివాదాలు చేసింది గదా! అప్పుడు ఎవరు అనలేదు గదా! చాలా సేపు మాట్లాడింది. అయితే ఒక్క మాట అన్నారంతే నిఖిల్ గారు లెట్ హర్ టాక్ అనేసి. కానీ వాళ్ళు గూడా మాట్లాడొచ్చు. మేము చీఫ్‌లము ఆ అధికారం మాకుంది. చెప్పే అధికారం. ప్రతి ఒక్కటి ఇలా చెప్పండి చీఫ్స్ అనేసి ప్రతి ఒక్కటి చెప్పరు. బిగ్ బాస్ అనేసి కూడా అనొచ్చు. కాకపోతే ఒక్క మాట అన్నారంటే లెట్ హర్ ఫినిష్ అనేసి. దానికి మీరు చెప్పకండి మీరే జడ్జెస్ కాదు ఇక్కడ. పీపుల్‌ని కంట్రోల్ చేయాలని చూడొద్దు అనేసి అంటుంది తను. నా డిఫెన్స్ అయిపోయింది అని బేబక్క గూడా అనలేదు. అది కూడా సోనియా గారే అది తను కంప్లీట్ అయింది. తనది అయిపోయింది వదిలేయండి. మీరెందుకు ఇంటర్ఫియర్ అయితన్నారు అనేసి
చీఫ్స్‌నే అడుగుతుంది సోనియా గారు. సో, కొంచెం ఓవర్ యాటిట్యూడ్‌గా మాట్లాడినారేమో సోనియా గారు అనేసి అనిపించింది ఇక్కడైతే నాకు. ఇది నా ఒపీనియన్ అంతే. సో, ఇంకొకళ్ళొచ్చేసి ప్రేరణ. ఎందుకనేసి రీజన్ చెప్తుంది. సో, వేరే వాళ్ళు మనం ఇప్పుడే కదా వచ్చాము. ఎందుకు అంతలా కొట్టుకుంటున్నారు? మనం జాయ్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు కదా! అనేసి అన్నావు నువ్వు. నాకు ఈ పాయింట్ నచ్చలేదు అనేసి అంటుంది. అలాగే ఈ వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా కూడా వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు. నువ్వే వాళ్ళది కూడా నువ్వే మాట్లాడుతున్నావు. న్యూట్రలైజ్ చేస్తున్నావు. నువ్వే మాట్లాడుతున్నావు వాళ్ళది కూడా అనేసి అంటారు సోనియా గారు. ఇందుకు ప్రేరణ గారైతే చాలా బాగా సమాధానం ఇచ్చారు. నేను జాయ్‌ఫుల్‌గా అని చెప్పింది ఇప్పుడే కదా వచ్చాము. అందరూ స్ట్రేంజర్సే. స్టార్టింగ్‌లోనే కొట్టుకునేదెందుకు అనేసి తను కరెక్ట్‌గానే చెప్పింది. ఇప్పుడే తినైతే రాంగానే ఫస్ట్ నుంచే గొడవలైతే పెట్టుకుంటా ఉంది సోనియా గారు. తను చెప్పింది ప్రేరణ, నేను అలా జాయ్‌ఫుల్‌గా ఉందామని చెప్పలేదు. ఎవరికైతే డ్యూటీ చెప్పి కుకింగ్ అనేసి వేరే ఏదైనా అనేసి ఒప్పించారో అదంతా అయ్యాక లాస్ట్‌లో కార్నర్‌లో కూర్చొని ఏదైనా చెయ్యొచ్చు కదా! జాయ్‌ఫుల్‌గా, ఫన్‌గా అంటే ఇంకా అంత గొడవలైతే మనకు క్రియేట్ అవ్వలేదు కదా! ముందు ముందు గేమ్స్ వస్తూ ఉంటాయి అనేసి చెప్పాను నేను. నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు. నేను ఎంతగా గేమ్‌ని సీరియస్‌గా తీసుకుంటానో అనే పాయింట్ సీరియస్‌గా ఉంటే దాని గురించి నేను మాట్లాడతాను. నేనేం జాయ్‌ఫుల్‌గా ఉండడానికి రాలేదనేసి చాలా బాగా చెప్పింది సమాధానం సోనియా గారికైతే. సో, తర్వాత ఇక్కడ ప్రేరణ గారు ఇప్పుడే కదా వచ్చాము. ఇంకా ఎవరికీ గొడవలైతే క్రియేట్ అవ్వలేదు కదా! సో, ఇంతగా వాదవివాదాలు చేసుకోవడం ఎందుకు? చీఫ్ గారు డెసిషన్ తీసుకున్నారు కదా! ఓకే అనేసి అన్నారు. కానీ ఈవిడైతే ప్రతిదాన్ని కొంచెం వాళ్ళు సీరియస్‌గా అన్నారేమో, అన్నిటిని సీరియస్‌గా తీసుకొని గొడవలైతే పెట్టుకుంటా ఉన్నారు సోనియా గారు. సో, ఇంకొకటొచ్చేసి తర్వాత ప్రేరణ ఇఫ్ ఐ మిస్‌అండర్‌స్టూడ్ ఐయామ్ సారీ అంటుంది. వెంటనే తను సోనియా గారు ఓకే. అపాలజైజ్ చేసావు కదా! ఓకే. యాక్సెప్టింగ్ అయిపోయింది అనేసి తనే చెప్పేస్తుంది. తను ఇంకా డిఫెండ్ చేసుకోవాలనుకుంటుంది కదా ప్రేరణ. తను సారీ అనగానే ఓకే. అయిపోయింది. అంటే తనకు కావాల్సింది సారీనేనా అన్నట్టు పోర్ట్రే అవుతుంది జనాలకి. అలా అనిండకూడదు. ప్రేరణ అయితే లేదు అలా అన్నప్పుడు సారీ చెప్పావు గదా! ఓకే అన్నప్పుడు తనకి మేబీ తను హర్ట్ అయిందేమో. లేదు ఇఫ్ ఐ మిస్‌అండర్‌స్టూడ్ అపాలజైజ్ అడుగుతాను నేను. నేను మిస్‌అండర్‌స్టాండ్ చేయకపోతే నేను ఇంటర్ఫియర్ అయిందే మంచిదనేసి అనుకుంటాను నేను. అనేసి బాగానే సమాధానం చెప్పింది. సోనియా గారైతే అందరిని కొంచెం ఏదైనా చిన్న చిన్న వాటికి ఇర్రెస్పాన్సిబుల్ అనేసి అంటూ ఉన్నారు. కానీ ఈరోజైతే ప్రేరణ గారు చాలా బాగా సమాధానం ఇచ్చారు. ఈవిడ అడిగిన దానికి. అలా అని నాకనిపిచ్చింది. సోనియా గారు తనకి ఏ పాయింట్ కావాలో అది వాళ్ళన్నప్పుడు ఓకే. అయిపోయింది డిఫెన్స్ నాదయిపోయింది నాది చెప్పడం అనేస్తుంది. వాళ్ళు డిఫెన్స్ చేయడం గూడా తను వినాలి కదా! సో, అదే ఇక్కడ ప్రేరణ చెప్తుంది. నీకే పాయింట్ దొరుకుతుందో అప్పుడు చాలు అనేస్తావు. మేము చెప్పేది గూడా మేము డిఫైన్ చేసుకునే ఇది ఉంది గదా మాకు. మేము చెప్పేది గూడా నువ్వు వినాలి కదా! అనేసి అంటా ఉంటుంది. ఇదైతే చాలా కరెక్టు. తిని చెప్పింది తను విన్నప్పుడు తను డిఫైన్ చేసుకునే దాన్ని గూడా తను వినాలి గదా! తనకేదైతే కావాల్సిన పాయింట్ అంటారో అప్పటికి డిఫైన్ నాదయిపోయింది అనేసి అంటారు. లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడకుండా ఊరుకుండకపోతే చాలు ఇంక అయిపోయింది. నాది ఇంతే ఇంక చెప్పడం అనేసి అంటా ఉంటారు. సో, దీన్నైతే ప్రేరణ గారు చాలా బాగా జెప్తారు. సో, తర్వాత చీఫ్స్‌కైతే చెప్పింటారు కదా! ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని సేవ్ చేయడానికి మీకు పవర్ ఉంది అనేసి. సో, అప్పుడు యష్మిక వచ్చేసి బేబక్క గారిని సేవ్ చేస్తుంది. సేవ్ చేస్తూ ఇలా ఒక మాట అంటుంది. తను బేబక్క గారు కిచెన్‌లో చేశారు కాబట్టి సేవ్ చేయడానికి మాకొక ఆపర్చునిటీ వచ్చింది. అయితే ప్రేరణకి అలాగే సోనియా గారికి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకైతే క్లారిటీ లేదు. ఇప్పుడు తనని వద్దు అనేసి తనకు చెప్పడానికి గూడా నాకు పాయింట్స్ లేదు. ఎందుకంటే నాకు మామూలుగా ప్రేరణ మాట్లాడితే నచ్చుతుంది. తనకు నచ్చలేదు. సో, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. క్లారిటీ లేదు. అయితే బేబక్క గురించి తెలుసు గాబట్టి కిచెన్‌లో చేసింది అట్‌లీస్ట్ మాకు పాయింట్స్ ఉన్నాయి. సో, ఆపర్చునిటీ అయితే వచ్చింది. అందుకనేసి బేబక్క గారిని సేవ్ చేస్తున్నాను అనేసి చెప్పింది. ఇక్కడైతే చాలా ఇంటెలిజెంట్‌గా మాట్లాడింది అలాగే సేవ్ చేసింది యష్మిక గారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ వాళ్ళిద్దరి మధ్యలాగే ఉండనిచ్చింది. అలాగే తన మీద పడకుండా బేబక్క గారిని సేవ్ చేసేలాగా కూడా సేవ్ చేసింది. సో, ఎందుకంటే వీళ్ళిద్దరి క్లాష్ ఎలా జరిగిందో అనేసి తనతో ప్రేరణ గురించి మాట్లాడలేదు. అలా అని సపోర్ట్ చేసి మాట్లాడలేదు. సో, ప్రేరణని వదిలేసి బేబక్క గారినైతే సేవ్ చేసింది. ఇది చాలా క్లవర్‌గా డెసిషన్ తీసుకుంది.
నెక్స్ట్ నబీల్ గారైతే నాగమణికంఠ గారిని, అలాగే బేబక్క గారిని నామినేట్ చేస్తారు. సో, ఫస్ట్ రీజన్ వచ్చేసి నాగమణికంఠ గారికి, సో, ఈయనతో నాకు ఎక్కువ కనెక్షన్ లేదు. మీరు ఎక్కువగా మింగల్ అవ్వట్లేదు. ఒక్కళ్ళే కెమెరా ముందు నిల్చొని మాట్లాడుతున్నారు అనేసి అంటారు. సో, దానికి నాగమణికంఠ గారు, నేనొచ్చిన అట్మాస్ఫియర్ వేరు. నేను ఒకే రూమ్‌లో 2½ ఇయర్స్ కూర్చొని మాటి మాటికి ఈయన తన లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్‌ని చెప్తూ ఉంటారు అందరికీ. నేను ఇలాంటి సిట్యుయేషన్ నుంచి వచ్చాను. నా సిట్యుయేషన్ మీకు తెలీదు. నా గురించి మీకు అందరికీ ఉంటాయి గదా! ఇది తను పదే పదే చెప్పడం వల్ల ఏమైతుందంటే, సింపతి ఏమైనా గెయిన్ చేస్తున్నారా? జనాలకి తెలియాలి అనేసి పదే పదే ఏమైనా చెప్తున్నారా? అనేసి అనిపిస్తుంది. సో, తినైతే నాగమణికంఠ గారు, నేను ఇలాంటి సిట్యుయేషన్ నుంచి వచ్చాను. 14 మంది డిఫరెంట్ మైండ్ సెట్ ఒకేసారి వచ్చేసరికి అందరితో మాట్లాడలేను కదా నేను. ఒకేసారి అందరు ఎలా సెట్ అవుతారు నాకు? నేను అందరితో మాట్లాడేంత ఇది లేదు కదా నాకు అనేసి అంటారు. నేను కెమెరా ముందు ఎందుకు కూర్చుంటానంటే, నాకేమైనా బేజారైనప్పుడు, లేకపోతే నేను ఏదైనా సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నేను పాట పాడుతూ ఉంటాను అనేసి చెప్తారు. పాట పాడడానికి అయితే రాలేదు కదా ఇక్కడ అనేసి నబీల్ గారు అంటారు. సో, ఇక్కడ నబీల్ గారు ఇంకొక మాట అనిండొచ్చు. మీరు పదే పదే ఇలాంటి సిట్యుయేషన్ నుంచి వచ్చాను, అలాంటి సిట్యుయేషన్ నుంచి వచ్చాను అని చెప్పకూడదు గదా! అది ఇదెందుకు చెప్తున్నారు? నేను చెప్పింది ఎక్కువగా కనెక్ట్ అవ్వలేదనేసి అంతే అనేసి కానీ ఇక్కడ నబీల్ గారు ఊరుకునే ఉంటారు. ఈ పాయింట్ అయితే రైజ్ చేసి ఉండొచ్చు నబీల్ గారు. సో, తర్వాత బేబక్క గారినైతే నామినేషన్ చేశారు కదా! తన రీజన్ గూడా చెప్తారు నబీల్ గారు. అయితే మీరు గూడా నాకు ఎక్కువగా కనెక్ట్ అవ్వలేదు. అందుకనేసి నామినేట్ చేస్తా ఉన్నా అనేసి చెప్తారు. కానీ బేబక్క, ఇంతకు ముందు లైవ్‌లో చూసాను కదా నేను. ఈయన గూడా ఒక గుడ్డు బాయిల్ చేసుకుంటాను నేను అనేసి అడిగితే, ఇండివిజువల్‌గా కుకింగ్ లేదు. సీతకి చెప్పారు గదా! అలాగే ఇండివిజువల్‌గా కుకింగ్ లేదు. అందరూ వండుకున్నప్పుడే తినాలి. అందరూ వండుకునేటప్పుడు వండుకోవాలి అనేసి చెప్తారు. ఆ పాయింట్ మీద ఏమైనా నామినేట్ చేశాడేమో అనేసి తను బేబక్క గారు డిఫైన్ చేసుకుంటారు. ఇలా దీనికోసం చేస్తున్నావా అనేసి అంటారు. కానీ తను నబీల్ గారు, లేదు లేదక్క, అందుకోసం గాదు నేను చేసింది అని అంటారు. కాకపోతే అవును అందుకే అనేసి చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరైతే చేసుకుంటారో, మెయిన్ కుక్ ఏమి చేసుకోవట్లేదు కదా! గుడ్డు అంతే కదా నేను బాయిల్ చేసుకుంటా అనింది. అయ్యాక మామూలుగా ముందుగానే ఇంతకుముందు చెప్పారు బేబక్క గారు. తర్వాత చెప్పారు బేబక్క అలాగే నిఖిల్ గారు. ఎవరైనా వెళ్ళి కుకింగ్ చేసుకుంటే ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు క్లీన్ చేసేసి రావాలి అనేసి చెప్తారు. ఆ పాయింట్ గురించి చెప్పిండొచ్చు నబీల్ గారు. ఇది మీరు ముందే చెప్పి ఉండొచ్చు. సో, అలా అన్నారు కదా, చేసుకోవడానికి వీల్లేదు, కుకింగ్ చేసేటప్పుడే చేసుకోవాలి అనేసి. సో, ఆ పాయింట్ నాకు కొంచెం హర్టింగ్‌గా అనిపించింది. దానికోసం నామినేట్ చేస్తున్నా అనేసి అనిండొచ్చు. కానీ కేవలం కనెక్ట్ అవ్వలేదు అనేసి నామినేట్ చేయడం కొంచెం ఏ పాయింట్స్ లేకపోవడం అనిపించింది. ఇవి చెప్పి ఉండొచ్చు నబీల్ గారు. ఆయనైతే ఏదైనా నిన్ననే అన్నారు గదా! ఏదైనా తప్పుగా అనేస్తానేమో మాట్లాడేటప్పుడు అనేసి మేబీ అలా భయపడుతూ చెప్పుండకపోవచ్చు. నెక్స్ట్ భాషా గారొచ్చేసి నాగమణికంఠ గారిని, అలాగే బేబక్క గారిని నామినేట్ చేశారు. ఫస్ట్‌గా వచ్చేసి నాగమణికంఠ గారికి, ఇక్కడ రూల్స్ పెడితే బిగ్ బాస్ పెట్టాలి. లేకపోతే కొంతవరకు జీవ్స్ పెట్టాలి. లేదంటే బిగ్ బాస్ పెట్టాలి. గేమ్స్ అయినా రూల్స్ కంట్రోల్ చేయాలని చూస్తున్నావు నువ్వు గేమ్‌ని అనేసి చెప్తారు. ఎందుకనేసి రీజన్ కూడా చెప్తారు. ఎందుకంటే నువ్వు చీఫ్‌గా బిగ్ బాస్ సెలెక్ట్ చేసున్నారు. ఆయన డిసిషన్ తీసుకొని ఉన్నారు ఆల్రెడీ. నువ్వు తను అన్‌ఫిట్ అని చెప్పావు. నాకనిపిస్తుంది, ఇది నా ఒపీనియన్, మేబీ తను అన్‌ఫిట్ ఏమో అని చెప్పడం వేరు. ముఖం ముందే నువ్వు అన్‌ఫిట్ అని చెప్పడం వేరు అనేసి అంటారు. ఇదైతే కొంచెం మొహం మీదే చెప్పడం కరెక్ట్ కాదు కదా! ఆల్రెడీ డిసైడ్ అయిన వాళ్ళని మేబీ అని చెప్పుండొచ్చు. తన ముందే అనేస్తే కొంచెం హర్టింగ్‌గా అనిపిస్తుంది కదా! కాకపోతే ఇక్కడ భాషా గారు సేఫ్ గేమ్ ప్లే చేశారనిపించింది. నిన్న సోనియా గారితో ఆరెంజ్‌తో గొడవైంది కదా! మేబీ అది ప్రాంక్ అయ్యుండకపోతే తనకు గూడా యేసిండొచ్చు నామినేషను. ఇక్కడ అందరూ బేబక్కకి అలాగే నాగమణి కంఠ గారికి వేసేసరికి ఈయన గూడా సేఫ్ గేమ్ ప్లే చేశారేమో. సో, తను గూడా అందుకని దీనికేసారేమో అని నాకు కూడా అనిపించింది. అయితే తను కూడా నాగమణి కంఠ గారు కూడా అలాగే అన్నారు. ఇక్కడ ఇప్పుడు నడిచిన సినారియోని బట్టి వేస్తే మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని అనుకుంటాను నేను అనేసి అన్నారు. అయితే నాకు కూడా అలా అనిపించింది. వేరే వాళ్ళని ఎవరు చేయలేదు కదా, వీళ్ళిద్దరిని అందరూ చేశారు కాబట్టి ఇక వేరే వాళ్ళకేస్తే వాళ్ళు నాకేసే అవకాశం ఉంది అనేసి ఆయన అలా కూడా చేసి ఉండొచ్చు అనేసి నాకు అనిపిస్తుంది. అలాగే బేబక్క గారికి చెప్తారు. ఒకటే ఏమిటంటే,
మీరు ఫుడ్డు అందరికీ ఆకలి ఉంటుంది. సీతని మీరు చేసుకోవద్దు ఇలా ఎగ్ బుర్జీ అనేసి చెప్పారు. అలా చెప్పి ఉండకూడదు అనేసి నా ఒపీనియన్. వాళ్ళకి ఆకలి అయితే వాళ్ళు చేసుకోవచ్చు కదా! మీరు కంట్రోల్ చేస్తున్నారేమో, ఇలానే ఉండండి, ఇలానే చేయండి అనేసి కంట్రోల్ చేస్తా ఉన్నారేమో. అంత కంట్రోలింగ్ అవసరం లేదు అని నాకు కనిపిస్తా ఉంది. వాళ్ళకి ఆకలి అయితే వాళ్ళు చేసుకోవచ్చు కదా! నేను రూల్ బుక్ చదివాను. రూల్స్ అయితే ఎక్కడ అలా లేదు అనేసి చెప్పారు. సో, అందుకు బేబక్క గారు నేను చేసుకోవద్దండి అనేసి చెప్పలేదు. సో, మేమందరూ కలిసి ఒక రూల్ పెట్టుకున్నాము. మెయిన్ కుక్ చేసుకునేటప్పుడే చేసుకోండి. తర్వాత ఇండివిజువల్‌గా చేసుకోవద్దండి అనేసి అన్నాను నేను అనేసి అంటారు. ఇక్కడ ఇది కూడా కరెక్టే. ఇంతకుముందు చెప్పాను కదా! ఈ లైవ్‌లో చూశాను నేను. లాస్ట్‌లో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు క్లీన్ చేసి రండి అనేసి ఫైనల్‌గా అయితే డిసిషన్ అవుతుంది. సో, దీని గురించి ఇది కూడా సేఫ్‌గానే గేమ్ ప్లే చేశారు భాషా గారు అనేసి నేను అనుకుంటున్నా. సో, వీళ్ళిద్దరే నామినేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంతవరకు వీళ్ళిద్దరికి వేసిస్తే వేరే వాళ్ళు వెయ్యరు అనేసి వేశారనేసి నేను అనుకున్నా. వేరే వాళ్ళతో కూడా ఈయనకి నామినేషన్ వేసే చాయిస్ ఉంది. కానీ వీళ్ళిద్దరికే వేశారు ఈయన. సో, భాషా గారు నామినేట్ చేసిన నాగమణికంఠ గారు, అలాగే బేబక్క గారిలో నైనిక వచ్చేసి నాగమణికంఠ గారిని నామినేషన్‌లోకి వేస్తారు. సో, అందుకు రీజన్ వచ్చేసి మీరు ఈ బేబక్క కంటే ఎక్కువగా డిఫైన్ చేసుకోలేకపోయారు. అంటే మీరు డిఫైనింగ్ చేసే ఇది అందులో పాయింట్స్ నాకు కనిపించలేదు అనేసి నామినేషన్‌లోకైతే వేస్తారు నాగమణికంఠ గారిని. నెక్స్ట్ వచ్చేసి బేబక్క గారు నామినేషన్ వేయడానికి వస్తారు. అయితే అందులో ఫస్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ గారు అలాగే నబీల్ గారిని నామినేట్ చేస్తారు. అందులో పృథ్వీరాజ్‌కి రీజన్ వచ్చేసి మీరు ఎక్కువగా ఆఫరింగ్ చేయట్లేదు, కుకింగ్ డిపార్ట్మెంట్‌లో ఎక్కువగా హెల్ప్ చేయట్లేదు అనేసి అంటారు. సో, తనైతే కుకింగ్ డిపార్ట్మెంట్ కాదు అనేసి అన్నారు. అయితే ఆయన్ని పొద్దున్నే కుకింగ్ డిపార్ట్మెంట్‌లోకి వేశారు. అయితే మాకు కూడా ఎక్కడ కనిపించలేదు తను కుకింగ్‌లో హెల్ప్ చేయడం గానీ, ఏదో చిల్ అవుతూ కూర్చుని ఊరికే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు. అయితే సీత చెప్పింది పాత్రలు కడిగారు నిన్ననే అనేసి. అది పృథ్వీరాజ్ గారు చెప్పిండొచ్చు, నేను ఇలా చేశాను, పాత్రలు కడిగాను పొద్దున్నే అనేసి. అయితే మాకు కూడా జనాలకు కూడా అలానే అనిపించింది. పృథ్వీరాజ్ గారు ఎక్కడ యాక్టివ్‌గా లేదు, హెల్ప్ చేయట్లేదు, మాట్లాడట్లేదు అనేసి మాకు కూడా అలానే ఏదో చిల్ అవ్వడానికి వచ్చినట్టు అలాగే కనిపిస్తున్నారు. సో, నబీల్ గారికి రీజన్ వచ్చేసి నువ్వు నామినేషన్ వేసావనేసి వేయట్లేదు నేను అనేసి అంటూ, మీరు యాక్టివ్‌గా లేదు, మీ ఆ వాయిస్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. సో, గేమ్స్ ఆడుతున్నారు కానీ వాయిస్ రైజ్ చేసి మాట్లాడితే ఇంకొంచెం గట్టిగా ఉంటే మంచి ఇది ఇవ్వచ్చు, పోటీ ఇవ్వచ్చు అనేసి చెప్తా. అదైతే నిజం. నబీల్ గారు ఎవరైనా డిఫైన్ చేసుకుంటున్నప్పుడు కానీ ఏదైనా నామినేషన్ చేయడానికి ఇంతకుముందు జరిగిన నామినేషన్‌లోనే వాళ్ళకి ఒక పాయింట్ చెప్పేసి కనెక్ట్ అవ్వలేదు అనే ఒక పాయింట్ చెప్పేసి ఆపేస్తున్నారు. వేరే పాయింట్స్ కూడా చెప్పి ఉండొచ్చు. సో, ఇలా ఏదైనా మాట్లాడితే ఏదైనా తప్పుగా మాట్లాడతానేమో అని భయపడి మాట్లాడకుండా ఉన్నారేమో అని ఆ దృష్టిలో బేబక్క గారు చెప్పిండొచ్చు. నువ్వు ఇంకా గట్టిగా మాట్లాడొచ్చు, చాలా యాక్టివ్‌గా ఉండొచ్చు అనేసి. అదైతే నిజము. అందుకు నబీల్ గారు నేను యాక్టివ్‌గా ఉన్నాను అనేసి డిఫైన్ చేసుకుంటూ ఉంటారు. సో, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది.